హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటార్ గ్యారేజ్ కామెడీ. ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో. ఈ డోర్ని అయితే మనం ఫిక్స్ చేయడానికి చూద్దాం, ఫిక్స్ అవుతుందా లేదా అనేది. ఫస్ట్ చెక్ చేద్దాం ఫ్రెండ్స్, ఎంత అవుట్ ఆడుతుందో ఇది చూపిస్తాను. చూడండి ఎట్లా తిరుగుతున్నది, మొత్తం జంపింగ్ తిరుగుతుంది ఫ్రెండ్స్. ఇది దీన్ని అయితే మనం అంతా నీట్గా కొట్టి చూద్దాం సెట్ అవుతుందో లేదో. బాగా చూసి నిదానం కొట్టాలా ఫ్రెండ్స్, లేదంటే డోర్ పగిలిపోతుంది. ఇది చూడ్డానికి అయితే లెవెల్గా ఉంది, చూస్తాం. లోపల నుంచి కొట్టి నీట్గా లోపల కొద్ది గ్యాప్ ఉంది, లోపల నుంచి కానీ కొడదాం నీట్గా. చూసారు కదా, ఇట్లా నిదానంగా కొట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం లెవెల్ అయింది, త్రూ చేసి చూద్దాం. అయినా కానీ కొద్దిగా అవుట్ ఆడుతుంది. బేరింగ్ సీటింగ్ పిచ్చి పెట్టి చూద్దాం. అయినా కానీ చాలా అవుట్ ఉంది ఫ్రెండ్స్. ఇదైతే ఇట్లా బిగిస్తే మోటార్ అనేది తిరగదు అనమాట. చాలా అవుట్గా ఉంది ఇది. చూడండి ఎంత అవుట్ ఆడుతుందో. ఈ డోర్ అయితే మొత్తం అన్బ్యాలెన్స్ అయిపోయింది అన్నమాట. సిట్టింగ్ మొత్తం చెడిపోయింది ఇది. మనకైతే ఈ డోర్ అయితే తరం కాదు ఫ్రెండ్స్. ఇంకా ఈ డోర్ అయితే మార్చాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఇది ఎంత అవుట్ ఆడుతుందో. చూసారు కదా ఎంత అవుట్ ఆడుతుందో డోర్ అయితే. ఈ డోర్ అయితే మన వేరే పాత మోటార్కి అయితే ఉంది, దీన్ని అయితే చెక్ చేద్దాం. డోర్ అయితే సేమ్ టు సేమ్ ఉంటుంది అనమాట. ఇదేమంటే ఇది సిల్వర్ది, ఇది బీడ్ది అనమాట. ఇది ఇంకా లైఫ్ వస్తుంది, పగలదనమాట సామాన్యంగా. అది సిల్వర్ది బిరింగా పగిలిపోయింది అనమాట. ఇప్పుడు చూద్దాం బాడీకి కూర్చుందో లేదా డోరు. హోల్స్ కూర్చుంటాయా లేదా చూసి నీట్గా బిగిస్తాం. 3 బోల్టాలు వేసి చూడాలి ఫ్రెండ్స్. ఇదైతే డోర్ కూర్చుంది ఫ్రెండ్స్, కరెక్ట్ కూర్చుంటుంది డోరు. ఇప్పుడు వచ్చి మనం ఈ ఇంప్లేట్ సిట్టింగ్ డోర్లని క్లీన్ చేద్దాం ఫ్రెండ్స్. చూపిస్తాం మీకు ఎలా క్లీన్ చేయాలనేది. మొత్తం చిలిం పట్టింది కదా ఇది. మనం హ్యాండ్ గ్రైండర్ వస్తుంది కదా ఫ్రెండ్స్, చేతి మిషన్ అది, దాంతోనే మొత్తం క్లీన్ చేయాలన్నమాట. చూసి నిదానంగా చేసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే చేతి మీదకి వస్తుంది మిషన్. ఇది హ్యాండ్ గ్రైండర్ ఇది. దీన్ని కానీ క్లీన్ చేయాల. లోపల మొత్తం చిలిం పట్టింది అనమాట, ఇది వాడకుండా పక్క పెట్టిన దానికి. ఆ చిలిం అంతా నీట్గా గోకేస్తేనే మనం నీట్గా మోటార్ అనేది తిరుగుతుంది అనమాట. లేదంటే మళ్ళీ స్ట్రక్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట దీనికి, అది క్లీన్ చేయకోకుంటే. చూసారు కదా మొత్తం క్లీన్ చేసేసినాం. చూడడానికి ఎంత నీట్గా ఉంది చూడండి. చూసారు కదా ఎంత నీట్గా ఉందో, మొత్తం చిలిం పట్టింది అది. ఇప్పుడైతే మనం ఇంప్లేర్ అయితే క్లీన్ చేస్తాం ఫ్రెండ్స్. ఇంప్లేర్ కానీ మొత్తం చిలిం పట్టింది. చూసారు కదా ఎంత చిలిం పట్టిందో. ఇప్పుడు దీని మీద మనం యాసిడ్ వేసి క్లీన్ చేద్దాం దీన్ని. యాసిడ్ వేసి మొత్తం బ్రష్తో అయితే క్లీన్ చేద్దాం, చిలిం అంతా పోయేది అట్లా. నీట్గా 2 వైపులా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడాలి 2 వైపులా బాగా బ్రష్తో తిక్కి బాగా క్లీన్ చేస్తే నీట్గా అవుతుంది ఇది. ఆ చిలిం అనేది ఉండకూడదు అనమాట. చూసారు కదా మొత్తం క్లీన్ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని వాటర్తో క్లీన్ చేసి ఇప్పుడు తుడిచి చూపిస్తాను చూడండి మీకు బట్టతో, బాగా ఎంత నీట్ అయిందో. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత నీట్ అయిందో మొత్తం, ఎక్కడే కానీ చిలిం లేకోకుండా. ఇప్పుడైతే మనం మోటార్ ఫిట్టింగ్ చేసి స్టార్ట్ చేద్దాం. చూసారు కదా ఇది మొత్తం డోర్లు అయితే క్లీన్ చేసేసినాం మనం. లోపల డోరు, పైన డోరు మొత్తం. ఇదైతే బేరింగ్ వాచర్ అనమాట. అది లేకోకుండా ఆయిల్స్ వెళ్ళిపోతే వాటర్ అనేది మోటార్లో పోయే అవకాశం ఉంటుంది. అది కంపల్సరీ వేయాలి వాచర్. చూడండి మనం ముందరి బేరింగ్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు బాడీని పెట్టి బాడీలోకి అయితే ఫిట్టింగ్ చేద్దాం.
ఇదైతే సింపుల్ ఫ్రెండ్స్ బిగించడం. 3 బోల్టాలు ఉంటాయి అంతే దీనికి, కింద పైన 3 ఉంటాయి. 8 నెంబర్ బోల్టాలు, 8 నెంబర్ స్పాండర్తో బాగా నీట్గా బిగించేయచ్చు. బాగా ఫుల్ టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా టైట్గా ఉంది. హ్యామర్తో ఒక 8 వేస్తే ఇది ఫ్రీ అయిపోతుంది అనమాట. చూపిస్తాను మీకు. అట్లా చూడండి ఎంత ఫ్రీగా తిరుగుతుంది ఇప్పుడు. ఫస్ట్ మనం టెస్టింగ్ చేద్దాం ఫ్రెండ్స్. టెస్టింగ్ చేసే ఈ మోటార్ని రన్ చేయాలన్నమాట. టెస్టింగ్ బాగుంది చూడండి. టెస్టింగ్లో మోటార్ అయితే సన్నగా తిరుగుతుంది. ఇప్పుడు మనం డైరెక్ట్ రన్ చేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, మోటార్ అయితే ఆల్ ఓకే ఉంది. ఆ డోర్ పగిలిపోవడం వల్ల మోటార్ అయితే తిరగలేదు, మొత్తం స్ట్రక్ అయిపోయింది అనమాట. వాడకుండా పక్క పెట్టిన దానికి మోటార్ అయితే ఆల్ ఓకే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం ఫిట్టింగ్ చేసేద్దాం మనం. ఇంప్లేయర్ సిట్టింగ్ అంతా ఫిట్టింగ్ చేద్దాం. ఫస్ట్ మనం దీనికి ఆయిల్ సీల్ వేయాలి ఫ్రెండ్స్. వాటర్ సీల్ వేసేసి తర్వాత ఇంప్లేయర్ బిగడమే మనం. ఇది థ్రెడ్ టైప్ అనమాట. ఇది చాబీ టైప్ కాదు. చాబీ టైప్ అయితే దీనికి లాక్ వస్తుంది. థ్రెడ్ టైప్ కాబట్టి ఏం రాదనమాట దీనికి. డైరెక్ట్ ఇంప్లేయర్ తిప్పడం, దాని మీద మళ్ళీ నట్టు వేసి ఫిట్టింగ్ చేసేయడం అంతే. వెనక్కి ఫ్యాన్ కానీ ఫిట్టింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంప్లేయర్ ఫిట్టింగ్ చేసేదానికి ఫ్యాన్ పట్టుకొని బాగా బిగించాను అనమాట బిర్రుగా. ఫ్యాన్ కొట్టేసి మనం నట్టేసి ఫిట్టింగ్ చేద్దాం. చూసారు కదా, ఇది 17 నెంబర్ బోల్ట్ వస్తుంది దీనికి. బాగా ఫుల్ టైట్ చేయాలన్నమాట దీనికి. ఇది లూజ్ కనెక్షన్ పెడితే మనం రన్నింగ్లో ఇది నట్టు లూజ్ అయిపోయి మళ్ళీ మొత్తం స్ట్రక్ అయిపోతుంది మోటారు. మనమైతే ప్యాకింగ్ ముందే కట్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మీకు ప్యాకింగ్ ఎలా కట్ చేయాలో తెలియకుంటే నాకు కామెంట్ చేయండి, మీకు సపరేట్ వీడియో చూపిస్తా. ఎట్లా ప్యాకింగ్ కట్ చేయాలా, ఏం ప్యాకింగ్ వాడాలా, దానికి అట్ట ఎట్లా వస్తుంది అనేది మొత్తం మీకు నీట్గా వీడియో తీసి చూపిస్తా. కామెంట్ చేయండి మీకు ప్యాకింగ్ ఎలా కట్ చేయాలనేది. మొత్తం 2 వైపులా గ్రీస్ కరిపించి నీట్గా ముందర డోర్ వేసేయాలన్నమాట. ఈ ప్యాకింగ్ వేయకుంటే అక్కడైతే నీళ్ళైతే లీక్ అవుతాయి అనమాట ఫ్రెండ్. ప్యాకింగ్ కంపల్సరీ ఉండాలన్నమాట. చూసారు కదా, ప్యాకింగ్ వేసి ఫ్రంట్ డోర్ వేసేసినాం మనం. దీనికి కానీ 3 బోల్టాలు ఉంటాయి అనమాట ఫ్రెండ్స్, 10 నెంబర్వి. 10వ నెంబర్ స్పానర్తో మొత్తం బిగించేయచ్చు. ఇవి కానీ ఫుల్ టైట్ చేయాలన్నమాట ఫ్రెండ్స్, లేదంటే ఇక్కడ వాటర్ లీక్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాక్ డోర్ కానీ వేసేసి మొత్తం ఫిట్టింగ్ చేసి రన్ చేద్దాం. మళ్ళీ ప్రెజర్ కానీ చెక్ చేద్దాం ఫ్రెండ్, ప్రెజర్ ఎట్లుంది ఏం కొత్త అనేది. దీని స్క్రూలు కానీ ఫుల్ టైట్ చేసి మనం వాటర్ వేసి చెక్ చేస్తాం. ఇది కస్టమర్కి కనుక్కున్న ఫ్రెండ్స్ నేను, ఏం వల్ల ఇట్లా డోర్ పగిలిపోయింది అనేది. వాళ్ళు ఏమన్నారంటే 2 రోజులు అయింది ఇండ్లు బాడీకి అని చెప్పినారు. వాళ్ళు ఏం చేసినారంటే ఇంటికి రెంట్ వచ్చిన వాళ్ళు సొంత ప్రయోగం చేసినారనమాట. వెనకాల ఫ్యాన్ తీసి వాళ్ళు పైప్ లైన్స్ తిప్పినారు. ఇది థ్రెడ్ టైప్ కాబట్టి అది రోటర్ అనేది ఇంప్లేట్ తిరగకుండా రోటర్ తిరిగిందనమాట. దానివల్లే అది వాళ్ళు ఎక్కువ టైం చేయడం వల్ల డోర్ అయితే పగిలిపోయింది. వాళ్ళైతే మోటార్ అయితే ఒప్పలేదు ఫ్రెండ్స్, ఓన్లీ ఫ్యాన్ తీసి వాళ్ళు పైప్ లైన్ చేసి తిప్పినారనమాట. దానివల్ల అయితే ఇది డోర్ పగిలిపోయింది సిల్వర్ది. ఇప్పుడు మనం బీడ్ చేసినాం కాబట్టి పగిలిపోదు అనమాట. చెక్ చేస్తాం ప్రెజర్ అయితే ఫుల్ ఉంది ఫ్రెండ్స్. ఇది మోటార్ అయితే ఆల్ కండిషన్ ఓకే ఉంది ఫ్రెండ్స్. ఇది చూసారు కదా నీళ్ళు ఎట్లా బయటకు వస్తున్నాయి. ప్రెజర్ అయితే ఫుల్ ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ మోటార్ గ్యారేజ్ పామ్లీ. ఇలాంటి వీడియోలు మరిన్ని వస్తాయంటే మా ఛానల్లో ట్రిప్ అండ్ ట్రిక్స్, మీకు ఏ విధంగా మోటార్లు బిగిలా, ఏ విధంగా మోటార్లు రిపేర్ చేయాలనేది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.